యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో శ్రోతలకు స్వాగతం. 4 సువార్తల అధ్యయనములో నేటి మన వాక్య భాగం నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. 4 సువార్తలకు ఉపోద్ఘాతంగా ఉన్న ఇట్టి ప్రాముఖ్యమైన కొన్ని వచనాలు మనకివ్వబడ్డాయి. యేసు ప్రభు మెస్సియా అనబడిన లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినది ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు అనే సత్యాలను సువార్తలు తెలియజేస్తున్నాయి. గొప్ప సమర్పణతో లేక సమ్మతితో తన ఎడలనైన తండ్రి సంకల్పముతో ఏకీభావాన్ని కలిగి తండ్రి తనకప్పగించిన బాధ్యతలను నెరవేర్చి సమస్త క్రియలను జరిగించాడు. ఈ విధంగా మానవ చరిత్ర కాలం కూడా ఆయనపై ఆధారపడి విభజించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని ఈనాడు కాలాన్ని మనం గుర్తిస్తున్నాం. అయితే తండ్రిచే ఇవ్వబడినవి, ఆయన సంపూర్ణము చేసిన క్రియలు ఎట్టివి, ఏమయున్నాయి అంటే సిలువలో యేసుప్రభు చేసిన బలియాగము, ఆయన పొందిన మరణము ఆయన పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనది. ఈ విధంగా ఆయన మరణించి తిరిగి లేవడమే కాక దేవునితో కలిగి ఉండవలసిన సంబంధం మేరకు ఆయనకు సంబంధించి ఉన్నవారికి జీవాన్ని అనుగ్రహించడం యేసు ప్రభువుకు ఎంతో ముఖ్యమైన పనిగా ఉంది. యేసు చేసిన పరిచర్యలను మనం పరిశీలించినప్పుడు మన జీవం విమోచించబడే రక్షణ పరిచర్య కొరకు ప్రాముఖ్యంగా చూడవలసి ఉన్నాం. దీని తరువాత మన శరీరం బాగు చేయబడే స్వస్థతను ఆశించాలి. ముందు ఆత్మరక్షణ, రక్షకుడైన యేసు ప్రభుతోటి సంబంధం, తర్వాత శరీర స్వస్థత. ఇట్టి క్రమము సరైనది. ఆత్మ సంబంధమైన స్వస్థత అతి ప్రాముఖ్యమైనది. యాకోబు నీళ్ల బావి యొద్ద ప్రభువును కలుసుకున్న సమరయ స్త్రీ, చెట్టెక్కి ప్రభువును చూడగోరిన జక్కయ్య, వీరు ఇరువురు మొదట పాపులుగా పిలువబడిన వారై నూతన జన్మ అనుభవం ద్వారా ఆత్మీయంగా స్వస్థత పొందారు. ఇట్టి ఆత్మీయ స్థితి మానసిక స్వస్థతకు, ఉద్రేకాలను చల్లబర్చడానికి, శారీరక స్వస్థతకు నడిపిస్తుంది. ఈ విధంగా 1/3 వంతు భాగము సువార్తల్లో యేసు ప్రభు యొక్క స్వస్థత పరిచర్యను మనకు చూపిస్తుంది. 4 సువార్తల్లోనూ మార్కు సువార్తలో ప్రాముఖ్యంగా యేసు ప్రభు యొక్క అద్భుత పరిచర్యను మనం గమనిస్తాం. ప్రాముఖ్యంగా దురాత్మ పీడితులను గొప్ప ప్రార్థనాశక్తిచే విడుదల చేయడం మనం చూస్తాం. సువార్తికుల పరిచర్యలో ఒక భాగమై ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టడమనేది స్వల్ప విషయంగా లేక నవ్వులాటగా ఎంచవద్దు. ఇదెంతో కష్టతరమైన పరిచర్య. యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు ఒక వ్యక్తిలోని సదరు దయ్యాన్నే సంబోధించి శాసించాడుగాని ఆ వ్యక్తితో ఏమీ మాట్లాడేవాడు కాదు. అంతగా దయ్యము ఒక మనిషిని వశపరుచుకోగలదు. నిజానికి నేటి మానసిక వైద్యశాలలు, పిచ్చాసుపత్రులు మనం సందర్శించినట్టయితే దుర్భరమైన జీవితాన్ని గడిపే ఈ రోగులకు ప్రభు అందించిన విధానపు సహాయాన్ని అందించడానికి ఎవరూ లేరు. ఇలా అయితే వారు ఎప్పటికీ ఆ ఆసుపత్రిలో నుండి బయటకు రాగలుగుతారు? మార్కు సువార్తలో యేసు ప్రభు దురాత్మ పీడితులకు చేసిన పరిచర్యను బట్టి అసలు యేసు ఎవరు, ఆయన ఎట్టివాడు, ఏమై ఉన్నాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రార్థనా శక్తి ద్వారానైనా ప్రభు యొక్క ఇట్టి పరిచర్యను మీరు పరిశీలనగా చదివారా? దేవుడు మనకు తోడు అను అర్థమిచ్చినట్టి ఇమ్మానుయేలును పేరుగల యేసు ప్రభు ఈనాడు కూడా అట్టి అద్భుత శక్తిని కలిగి ఉండి అద్భుత స్వస్థత ఇవ్వగలిగి ఉన్నాడు. మార్గము, సత్యము, జీవమయున్న ప్రభు మానవ రూపిగా ఈ లోకములో తన అద్భుత శక్తిని కనుపరిచాడు. మార్కు సువార్తలో దురాత్మ పీడితులకు ప్రభు చేసిన
సేవా సత్యాన్ని మనము చూసి చూడనట్లుగా దాటిపోకూడదు. ఎందుకంటే ఆత్మల ప్రపంచం మరియు నిరంతర ఆత్మీయ పోరాటం నిరంతరము ఉన్నాయని బైబిలులో మనం చదువుతున్నాం. ఇట్టి ఆ ఆత్మలను గూర్చిన ప్రస్తావనలో భ్రమపరిచే ఆత్మ ఏదో, సత్యస్వరూపమైన ఆత్మ ఏదో విశ్వాసి ఎల్లవేళలా వివేచించగలిగి ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. క్రీస్తు ఆత్మ అయిన పరిశుద్ధాత్మ మరియు ఆయన పరిచారకులైన పరిశుద్ధ దూతలుగాక పాతాళ సంబంధమైన దురాత్మలు కూడా ఉన్నారని వాక్యములో చదవగలం. దురాత్మ పీడితులైన పిచ్చివారికి ఈనాడు శక్తివంతమైన మత్తుమందులిచ్చి లేక విద్యుత్ ఘాతానికి గురిచేసి వారి అణచివేతకు మానసిక వైద్యశాస్త్రం ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రభు అట్టివారి ఎడల తన మహాకనికరాన్ని కనుపరిచాడని సువార్తల్లో పలుచోట్ల చూస్తాం. మరి ఆయన ఏమి చేశాడో, ఎలా చేశాడో మనకు తెలియదు. కాని తన అమూల్యమైన సమయాన్ని వారితో గడిపాడు. ఆ విధంగా ఒకడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యేసు పాదాల యొద్ద కూర్చున్నాడని అల్లరి, గందరగోళం, ఆందోళనలోనుండి దయ్యపు స్వాధీనమైన ఆ పాత బ్రతుకు నుండి విడుదల పొందాడని చదువుతున్నాం. ప్రియ సోదరుడా, సోదరి, ఒకవేళ మీలో ఎవరికైనా ఇట్టి స్థితిలోనున్న కుటుంబ సభ్యులు ఉన్నట్టయితే వారికి మీ సహాయము ఎంతవరకు అందించగలుగుతున్నారు? అట్టివారిని యేసు పాదాల చెంతకు మనము చేర్చవలసి ఉన్నాం. తండ్రి తనకప్పగించిన పనుల్లో యేసు నెరవేర్చిన మరి ఒక కార్యము రక్షణ కార్యం. పాపములో నశించిన స్థితిలో కొట్టుకొని పోతున్న అనేకులను యేసు ప్రభు రక్షణకరమైన స్థితికి చేర్చారు. శిలువ మరణం ద్వారా మోక్షానికి తానే మార్గమయ్యున్నాడనే ప్రత్యక్షతను పొంది ప్రభు తన శిష్యులకు తనను తానే రక్షణ మార్గంగా చూపించారు. పాపులకు నూతన జన్మను అనుగ్రహించే పరిచర్యలో తనను తాను జీవము నేనే అని ప్రత్యక్షపరుచుకున్నారు. జీవమయున్న ప్రభు ద్వారానే ప్రతి ఒక్కరూ దేవుడు ఆశించినట్టి జీవితాల్ని జీవించగలరు. ఈ విధంగా యేసు ప్రభు మనకు దేవుని వాక్యమై దేవుని ప్రత్యక్షత అయ్యున్నాడు. యేసు ప్రభు బోధించిన సమస్తము మన కొరకైనట్టి తండ్రి అయిన దేవుని ప్రత్యక్షత అయ్యుంది. యేసు చెప్పిన వాటిని బట్టి గాని, ఆయన జీవితాన్ని బట్టి గాని, ఆయన చేసిన క్రియల ద్వారా గాని ఏ విధంగా చూసినా ఆయన సంపూర్ణమైన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించి ఉన్నట్టు మనం తెలుసుకుంటాం. ప్రభు తన శిష్యులతో తాను బోధించేది సత్యమని, తాను బోధించే సత్యమే తానేమైనది తెలియజేస్తుందని, ఆయన చెప్పేది సత్యమని రుజువు చేసుకోవాలంటే ఆయనను వెంబడించుమని వారితో చెప్పారు. తన యొద్దకు రాగోరుతూ తనను వెంబడించగోరిన అపోస్తలులతో ప్రభు మీరేమి వెదకుచున్నారు, మీకేమి కావాలి అన్నట్టు ప్రశ్నించినప్పుడు ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. అయితే వారు పెద్దగా చదువుకున్నవారు కాదు, ముక్కుసూటి వ్యాపారస్తులు. వారు ప్రభువును బోధకుడా, నీవెక్కడ నివసిస్తున్నావు అని ప్రశ్నించారు. అందుకు ప్రభు వచ్చి చూడండి అని సమాధానం చెప్పారు. ఆ విధంగా ఆయనను వెంబడించిన ఆ సామాన్యులు ప్రతి ఒక్కరూ ఆయన కొరకు జీవించి ఆయన కొరకు మరణించారు. వారు చూచి ఏమి తెలుసుకున్నారు? శక్తివంతమైన, పరిశుద్ధమైన, అద్భుతమైన ఆయన సత్య బోధలు వారిని ప్రభావితులను చేశాయి. ప్రభు తన ద్వారా దేవుడు బయలుపరిచిన సత్య ప్రత్యక్షతను తన శిష్యులకు తెలియజేశాడు. కొండపై యేసు ప్రభు చేసిన ప్రసంగములోని ఆయన బోధలు మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయములో మనం చదవగలం. కొండపైని ప్రభు ప్రసంగం మహాసభలోని సభికులను ఉద్దేశించి సుదీర్ఘంగా, అనర్ఘలంగా ప్రసంగించిన సందేశం లాంటిది కాదు. ప్రజలలోని ప్రతి సమస్యపై, వారి అక్కరలపై, వారి మానసిక, శారీరక, ఆత్మీయ స్థితిగతులు అన్నిటిపై ప్రభు తన శిష్యులతో చేసిన సంభాషణయే కొండమీద ప్రసంగం. ప్రపంచములోని సమస్యలు అన్నిటికీ ప్రభువిచ్చే పరిష్కారాల్లో వారు ఒక భాగమై ఉండాలని ప్రభు ప్రజలను సవాలు చేశారు. వారి ప్రతి సమస్యను ప్రభు పరిశీలించారు.
కొండ దిగువన కూర్చుని ఉన్న జనసమూహాల్లోని ప్రతి సమస్యను, వాటికి తగిన పరిష్కారాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడు. కొండమీద ప్రసంగం అనబడిన తన శిష్యులతోటి సంభాషణ ఎంతో శక్తివంతమైనది. ఈ విషయాలు రాబోయే తరగతుల్లో ధ్యానిద్దాం. కొండపై ప్రసంగం మాదిరిగానే శిష్యులతోటి ప్రభు యొక్క మేడగది సంభాషణ కూడా ఈ లోకానికి ఇవ్వబడిన దేవుని సత్య ప్రత్యక్షతయ్యుంది. మేడగది సంభాషణలో ప్రభు మనకు గొప్ప ఆహ్వానాన్నిచ్చాడు. గొప్ప సవాలుతో కూడిన ఈ ఆహ్వానం ఏమిటంటే, ఉన్నతమైన సమర్పణ కొరకైనట్టి ఆహ్వానమయ్యుంది. ప్రభు నిర్వహించిన సభలకు లేక ఈ చర్చలకు ఎంతమంది హాజరయ్యారో మనకు తెలియదు. గాని 12 మంది మాత్రం స్పందించారు. ఆ 12 మంది లోకములోని సమస్యలకు, పరిష్కారాలకు ప్రభు పరిష్కారాలుగా, ఆయన జవాబుగా ఉండాలని ప్రభు వారిని కోరారు. ఆయన వారితో 3 సంవత్సరాలు గడిపాడు. భూమిపైని తన పరిచర్య ముగింపులో 12 మంది శిష్యులతో మేడగదిలో ప్రత్యేక కూటమి చేశారు. ఈ విధంగా యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాల బోధంతా మేడగది సంభాషణ అనబడింది. ఈ సంభాషణ ఎంతో సుదీర్ఘమైనది. మేడగది సంభాషణ మరియు కొండపైన సంభాషణ, ఇవి రెండూ ఎంతో సుదీర్ఘమైనవి. ఈ సంభాషణలోని అంశాలు మన జీవితాలకు నిత్య సత్యాలై మనకు అన్వయింపబడే వరకు, మనకు అర్థమయ్యే వరకు క్షుణ్ణంగా పఠించవలసి ఉన్నాం. నేనే సత్యము అనే ప్రత్యక్షతను తన బోధన పరిచర్యలో లేక తన ఉపదేశాల్లో ప్రభు బయలుపరిచారు. ఇదే సందర్భంగా తానే సత్యము అని ప్రభు చెప్పిన మాటల ప్రకారం తన ద్వారా వెల్లడి చేయవలసిన దేవుని సత్యమంతటినీ కొండపైని ప్రసంగములోనూ మేడగది సంభాషణల ద్వారా తెలియజేశారు. మరి ఒక సంభాషణ మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో ఒలివ కొండపైని సంభాషణగా గుర్తించబడింది. ఇది ప్రసంగం కాదుగాని ప్రభువుకును తన శిష్యులకును మధ్య జరిగిన సంభాషణయుంది. ఆయా మర్మాలను ప్రశ్నించి తెలుసుకునే విధానములో ప్రభు వారిని ప్రోత్సాహపరుస్తూ వచ్చిన రీతిగా శిష్యులు ఎన్నో విషయాలు అడిగి తెలుసుకునేవారు. వారొకసారి మార్గాన వెళుతూ ఆయనను దేవాలయాన్ని గూర్చి ప్రశ్నించారు. ఆ సమయంలో ప్రభు వారికి భవిష్యత్తును గూర్చిన ప్రవచనాన్ని తెలియజేశారు. ఆ గొప్ప దేవాలయాన్ని గూర్చి ప్రభు వారితో రాతిమీద రాయి నిలిచి ఉండని దినాలు ఆ మందిరానికి వస్తాయని చెప్పారు. వీటికి సూచనలేమిటి, నీ రాకడ ఈ లోకాంతం ఎప్పుడు సంభవిస్తుందని ప్రభువును వారు అడిగినప్పుడు సమాధానంగా మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లోని విషయాలు వారితో మాట్లాడారు. ఈ అధ్యాయాలు ప్రత్యేకంగా 2వ రాకడను గూర్చినవై ఉన్నాయి. ఇక 2 అధ్యాయాల్లో మాత్రమే ఈ విషయాలు వ్రాయబడి ఉన్నందున తక్కువ ప్రాముఖ్యత, ఎక్కువ అధ్యాయాల్లో వ్రాయబడి సుదీర్ఘమైనవి కాబట్టి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడదు. అయితే ఆ అంశాల విలువను బట్టియే మనం ఈ సంభాషణల గొప్పతనాన్ని నిర్ణయించాలి. అంతేకాని సుదీర్ఘమైనవని లేక క్లుప్తమైనవని నిర్ణయించకూడదు. ప్రవక్తల అధ్యయనములో 66 అధ్యాయాలు ఉన్నందున పెద్ద ప్రవక్తలు 1-2 అధ్యాయాలు వ్రాసినందున చిన్న ప్రవక్తలని పిలువబడ్డారు. అంతేకాని సదరు ప్రవక్తల్లో తేడా ఏమీ లేదు. ఈ విధంగా కొండమీద ప్రసంగం, మేడగది సంభాషణ ఎంతటి ప్రాముఖ్యత గలవో ఒలీవ కొండ సంభాషణ కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇంకా ప్రాముఖ్యమైన సందేశాలు కూడా క్లుప్తంగా ఇవ్వబడి ఉంటున్నాయి. ఒక్కొక్క వచనములో 2-3 పదాలు కలిగిన ఒక ఉద్దేశము ద్వారా కూడా ఒక్కొక్క సత్యం స్థిరపరచబడుతూ వచ్చింది. మర్మయుక్తమైన అన్వయము ద్వారా ఉపమాన రీతిగా ఆయా పోలికలతో ఎన్నో గొప్ప సత్యాల్ని యేసు ప్రభు క్లుప్తంగా తెలియజేశారు. యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాల్లో శిష్యులు ప్రభువును ఆయా విషయాలను గుర్చిన ప్రశ్నలతో మేడగది సంభాషణ అంశాలను తెలుసుకున్నారు. ప్రభువు చెప్పిన కొన్ని విషయాలు ప్రజలకు కఠినంగా అనిపించి ఆయన చంపాలి అనే ఆవేశానికి దారితీసింది.
అంతగా కోపం పుట్టించాయి. ఈ విధంగా ఆనాటి మత వ్యవస్థను ప్రభు ఎంతగానో విమర్శించారు. కొన్ని విషయాలైతే వారు ఆయనను అడిగిన దానికి సమాధానంగానో, వారు చెప్పిన దానికి ప్రభు ఇచ్చిన ప్రత్యుత్తరంగానూ ఉండేవి. అనేక విధాలైన బోధనా విధానాలతో ప్రజలకు బోధించిన అతి గొప్ప బోధకుడు యేసు ప్రభు. అది ఏ అంశమైనప్పటికీ అద్భుతంగా ఉపదేశించగల గొప్ప బోధకుడు యేసు ప్రభు. ఆయన ఎల్లవేళలా బోధిస్తూ ఉన్నాడు గనుక ప్రభు బోధలను మనము జాగ్రత్తగా పరిశీలించాలి. యేసు ప్రభు నెరవేర్చిన పరిచర్యలు క్లుప్తంగా జ్ఞాపం చేసుకుందాం. 1 విమోచన పరిచర్య, 2 పాపిలో నూతన జన్మ ప్రక్రియ, 3వది ప్రత్యక్షత లేక ప్రవచన పరిచర్య. ఈ 3 పరిచర్యలను గత తరగతిలో మనం ధ్యానించాం. యేసు ప్రభు నెరవేర్చిన ఈ 3 పరిచర్యలను గూర్చి సువార్తల్లో మనం చదవగలం. యేసు ప్రభు బోధలను మనం పరిశీలించినప్పుడు యేసు ప్రభు కలిగి ఉన్న విలువలు మనకు కనిపిస్తాయి. ప్రతి మనిషికి ఏవో కొన్ని విలువలుంటాయి. విలువలు కలిగి ఉండడం దేని ఎడల? అసలు విలువ అంటే ఏమిటి? సమాధానంగా అది ఏ అంశమైనా కావచ్చు. ఉదాహరణకు డబ్బు, విద్య, పదవి, కీర్తి, స్నేహము, భక్తి జీవితము, జీవన విధానము మొదలైనవి. ఇంకా ఏ అంశమైనా కావచ్చు. ఇత్యాది విషయాల ఎడల మనము కలిగి ఉండే ప్రాముఖ్యత దాని విలువను తెలియజేస్తుంది. వీటి ఎడల మనము ఏర్పరచుకున్న విలువపై దాని ప్రాముఖ్యత ఆధారపడి ఉంటుంది. అంటే ఏదైనా నీ దృష్టిలో ప్రాముఖ్యత లేనిదైతే అది నీకు విలువ లేనిదే అవుతుంది. దేనిని మనము అతి నాణ్యమైనదిగా ఎంచుతామో అట్టిదానికే ప్రాముఖ్యతనిస్తాం. ఈ ప్రాముఖ్యత దానికొక విలువను ఏర్పరుస్తుంది. ఈ విధంగా మనము కలిగి ఉండవలసిన విలువలను గూర్చి తన బోధలు అన్నిటిలో ప్రాముఖ్యంగా వివరంగా తెలియజేశారు. యేసుప్రభు బోధలలోనూ క్రొత్త నిబంధన అంతటా అధికంగా ఉన్న ఒక సత్యం ఏమిటంటే ఒప్పుకొనుట, అంగీకరించుట. మనలో ఉండే ఒక పాపాన్ని గూర్చి దేవునికి గాని మన జీవితాలకు గాని ఇతరులకు గాని అభ్యంతరకరంగా ఉండగల దేనిని గుర్చైనా మనము దేవుని ఎదుట ఒప్పుకునేటట్లు క్రొత్త నిబంధన మనలను ఎల్లవేళలా ప్రేరేపిస్తుంది. కుటుంబ సభ్యులు, భార్య పిల్లల ఎడల కోపముతో మితిమీరి ప్రవర్తించే పురుషులు తమ కోపాన్ని గూర్చి దేవునితో ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే స్వనీతితో సరిపెట్టుకోవడం కాదు. ప్రభువా క్షమించు అని అనడం మాత్రమే కాదు. మనం వాక్యం తెలిసిన వారమైతే మనం చేసే తప్పులను గుర్చి దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకొని ఆ ప్రకారం దేవునితో ఒప్పుకొని సరిచేసుకోవాలి. ఇదే ప్రభువుతో ఒప్పుకొనడం కాగలదు. ఏదైనా ఒక విషయాన్ని గూర్చి ప్రభు ఏం చెప్పాడో, ఏం చేశాడో అలాగే మనము చేసి చెప్పినట్టయితే ఆ విషయములో ప్రభు విధానాలతో, విలువలతో ఏకీభవించడం కాగలదు. ప్రభువును అంగీకరించి ఆయన విలువలను, విధానాలను అంగీకరించి వాటితో ఏకీభవించడం మన జీవితాలను విప్లవాత్మకం చేస్తుంది. సువార్తలను చదివి మీ జీవితాలను విప్లవాత్మకం చేసుకోమని నేను మిమ్మను ప్రోత్సహిస్తున్నాను. ఈ విధంగా యేసు ప్రభు బోధన పరిచర్యకు మన జీవితానికి సంబంధం కలిగించుకోగలం. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లోని సందేశాలన్నీ ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. యోహాను సువార్త సందేశాలైతే ఈ మొదటి 3 సువార్తలకు చెప్పుకోదగినంత తేడా కలిగి ఉంది. ఉదాహరణకు నికోదేము ప్రభు యొక్క సంభాషణ, సమరయ స్త్రీతో ప్రభు యొక్క సంభాషణ మొదలైనవి యోహాను సువార్తలో మాత్రమే మనకు కనిపిస్తాయి. ఈ సువార్తలు అందలి ప్రభు బోధలు, అద్భుత సంఘటనలు అన్నిటినీ మొదటగా రచించినవాడు మార్కు. మార్కు తర్వాత మత్తయి, లూకా తమ సువార్తలు రచించారు. మార్కు సువార్తలో ఉన్న విషయాలన్నీ మత్తయి, లూకాల్లో కనిపిస్తాయి. అయితే మత్తయి, లూకా సువార్తల్లోని కొన్ని విషయాలు మార్కు సువార్తలో కనిపించవు. ఈ విధంగా మార్కు మొదటిగా వ్రాశాడని బైబిల్ పండితుల నమ్మకం. ఇక మార్కు పేతురును ముఖ్య ఆధారంగా కలిగి ఉన్నాడు. మీరు సువార్తలు చదువుతున్నప్పుడు మత్తయి, లూకా సువార్తలు ముందు చదివి ఈ రెండింటికి మధ్యనున్న మార్కును లూకా సువార్త చదివిన తర్వాత చదివి వారు వ్రాసిన విషయాలే
మార్కు ఎంత క్లుప్తంగా వ్రాశాడో గమనించినట్టయితే క్లుప్త నివేదికకు మార్కు సువార్త గొప్ప మాదిరి అని మీరు తెలుసుకోగలరు. ఇక ప్రభువును గుర్చిన కొన్ని విషయాలు మార్కు తన సువార్తలో తెలియచేయలేదు. అయితే అట్టి విషయాలు తెలియచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మత్తయిని ప్రేరేపించినట్టుగా తెలుసుకుంటాం. ఈ విధంగా మార్కు తెలియచేయని కొన్ని మత్తయి తెలియజేశాడు. లూకా కూడా మత్తయిలాగానే చేశాడు. ఇక చాలా కాలానికి తన సువార్త రచించడానికి పూనుకున్న యోహాను మత్తయి, మార్కు, లూకా వ్రాయని అనేక సత్యాలు, సంగతులు వ్రాయడానికి లోతైన ప్రేరణ పొందినట్టు చూస్తాం. ఆ కాలములో యేసుప్రభు వ్యక్తిత్వం లేక ఆయన దైవత్వం అంగీకరింపబడని పరిస్థితిలో ఉండేది. అయితే యేసుప్రభు యొక్క దైవత్వాన్ని ధృవపరుస్తూ ఆయనను మానవ రూపి అయిన దేవుడిగా యోహాను చూపించాడు. మత్తయి, మార్కు, లూకా సువార్తలను ఒక భాగంగా మనం చదువుకోవచ్చు. ఈ మూడింటికి యోహాను సువార్త ఎంతో ప్రత్యేకమైనది. యేసుప్రభు సందేశాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయనతో ముడిపడి ఉన్న ఆయా సంఘటనలు ఇంచుమించుగా 4 సువార్తల్లో కనిపిస్తాయి. కొన్ని మూడింటిలో, మరికొన్ని రెండింటిలో అవసరత మేరకు తగిన విధంగా పొందుపరచబడ్డాయి. మార్కులో ఉన్నదంతా మత్తయి, లూకా సువార్తల్లో వ్రాయబడింది. ఈ విధంగా మొత్తం 3 సువార్తలను ఒకేసారి పరిశీలించి ముగించగలం. ఇక మత్తయి సువార్తను మనం పరిశీలించకముందు అపోస్తలుల జీవితాలను గూర్చి తెలుసుకోవడానికి కొంత కృషి చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇట్టి అభ్యాసం మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ ప్రయత్నములో ఒక్కొక్క శిష్యుని గూర్చి మనం తెలుసుకుంటూ యేసు ప్రభుతో 3 సంవత్సరాలు గడిపిన ఒక్కొక్క శిష్యుడు యేసు ప్రభు యొక్క బహిరంగ పరిచర్యలో చేరకముందు ఏమి చేస్తున్నాడు, 2 యేసును కలుసుకున్న దానికి ఫలితంగా ప్రతి శిష్యునిలోనూ మార్పు ఏ విధంగా సంభవించింది, 3వది ప్రతి శిష్యుడు తాను మరణించే నాటికి ఏమి చేస్తూ ఉన్నాడు, 4 తాను చనిపోయినప్పుడు ఆ శిష్యుడు ఎక్కడ ఉన్నాడు, 5 అతడు ఏ విధానములో చనిపోయాడు, 6 ఎందుచేత ప్రభు ఈ శిష్యుల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. నీ అభిప్రాయము తెలుపుమని కోరుచున్నాను. ప్రియులారా, ఈ 6 ప్రశ్నల అధ్యయనం మనకు ఆత్మీయంగా ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. యేసు వారిని కలుసుకున్న ఆ కలయిక వారి జీవితాలను ప్రభావితం చేసినట్టే యేసుతోటి నీ కలయిక లేక నీ కూటమి నీ జీవితాన్ని తగిన విధంగా ప్రభావితం చేయగలదు. ఇక ఈ పవిత్ర సువార్తలను మనం చదువుతున్నప్పుడు నేను నిజంగా తిరిగి జన్మించానా, నేను నిజంగా మార్పు చెందానా, నేను దేవునితో సమాధానపడ్డానా, ఆయన నాకేమయ్యున్నాడు అనే ప్రశ్నలు వేసుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరిలోనైనా రక్షణ నూతన జన్మానుభవాలు లేకపోయినట్లయితే ఈ సువార్తల ప్రేరణతో రక్షణార్థమైన విశ్వాసాన్ని పొందుటకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మా ఒక్కొక్కరి జీవితాల్లో మేము అంగీకరించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.